న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. శాస్త్రోక్త పూజల నడుమ డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాలు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి, నేటి మహిళా లోకానికి సాకల్యం ఆదర్శమన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. విద్యుత్ సమస్యలను దూరం చేయడమే లక్ష్యం. సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం. బాన్స్వాడలో భారీగా బతుకమ్మ సంబరాలు, తరలి వచ్చిన మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజలు. నూతన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ ప్రారంభం. జిల్లాలో 102 మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి 92 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. అంకాపూర్లో పండగ వాతావరణం నెలకొంది. శాస్త్రోక్తంగా పూజలు జరిపించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సుదీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇంటి కల సాకారం కావడంతో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ గ్రామం అంకాపూర్ నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని, 2 పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఆధునిక వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామ రైతులు మరింత ప్రగతి సాధించేలా చొరవ చూపాలన్నారు. అధిక దిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేలా ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. జిల్లా రైతులు కూడా సాంప్రదాయంగా వస్తున్న వరి సాగుకే పరిమితం కాకుండా పంట మార్పిడి పద్ధతులను పాటించాలని, నూతన వంగడాల దిశగా దృష్టిని కేంద్రీకరిస్తూ అంకాపూర్కు మరింత వన్నెతీయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం ప్రత్యేక చొరవ చూపడం జరిగిందని అన్నారు. అర్హులైన మిగతా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇంకనూ ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారికి కూడా తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2 పడక గదుల ఇళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అంకాపూర్ తరహాలోనే జిల్లాలోని మిగిలిన అన్ని సెగ్మెంట్లలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. వీటి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని అన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అక్కడక్కడ వివిధ దశలలో నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్న 2 పడక గదుల ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. పెండింగ్ నిర్మాణ పనులను లబ్ధిదారుల ఆధ్వర్యంలోనే పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అందుకు అయ్యే వ్యయాన్ని నేరుగా లబ్ధిదారులకి అందించడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆయా నిర్మాణ దశలను అనుసరిస్తూ వెంట బిల్లులను చెల్లిస్తున్నామని, వారం రోజుల వ్యవధిలోనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్తో పలికారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, హౌసింగ్ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, డిఈ నివర్తి, ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో
దయచేసి హిందూ ఐక్యత ఉన్నది, ముస్లిం సోదరులు కూడా మంచి ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు కలిసి మన కలిసి ఉన్నారు. ఇక్కడే పుట్టిన ఇక్కడే రావాలి. డిచ్పల్లి 7th బెటాలియన్ పోలీస్ సిబ్బంది కుటుంబాలతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బెటాలియన్ పరిధిలోని మహిళలు ఈ వేడుకలలో భాగస్వాములయ్యారు. డిచ్పల్లి 7th బెటాలియన్ పోలీస్ క్యాంప్ లో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు స్థానిక దేవి ఆలయంలో ఉత్సాహభరితంగా బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు గాజులు వేసుకోవడం, వాయనాలు ఇచ్చుకోవడం, కొత్త చీరల పంపిణీ, చేతులకు గోరింటాకు వేయడం వంటి సాంప్రదాయ కార్యక్రమాలను ఆచరించారు. చిన్నవారు, పెద్దవారు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మరింత శోభ తెచ్చారు. ఈ వేడుక ద్వారా పోలీస్ కుటుంబాల మధ్య స్నేహబంధం, సమైక్యత మరింత బలపడగా గ్రామస్తులందరికీ సాంప్రదాయ ఉత్సవాల ఆనందాన్ని పంచే ప్రత్యేక అవకాశం ఏర్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, చిన్నపిల్లలు ఉత్సాహభరితంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా చేసుకున్నారు. ప్రాంతీయ అధికారులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధమైన కార్యక్రమాలు పోలీస్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెంచడంతో పాటు సమైక్యత, సాంప్రదాయాల పట్ల గౌరవ భావనను పెంపొందిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం బాసర ఆలయానికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. సరస్వతి దేవి స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. సుమారు 2 గంటల సమయం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుండి భక్తులు బాసరలకు తరలి వస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీదేవి, ఎస్ఐ శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారు స్కందమాత అలంకారంలో దర్శనం చేసుకున్నారు. గోదావరి జల తరంగిణి ఉన్న ప్రదేశం బాసర క్షేత్రం జ్ఞానానికి మూలం. అంగరంగ వైభవంగా శారదీయ నవరాత్రాలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా 5వ రోజున అమ్మవారు స్కందమాత రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారు జన్మ కృతార్థమవుతుంది. అమ్మవారికి ఈ రోజున పాయస ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టారు. బాసర క్షేత్రంలో ఈరోజు అధిక మొత్తంలో భక్తులు విచ్చేశారు. తండోపతండాలుగా అమ్మవారిని దర్శనం చేసుకొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా పునీతులవుతారని చెప్పేసి కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. బాలకృష్ణ, అర్చకులు, బాసర. తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ వేడుకలను గౌడ కులస్తుల కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి అన్నారు. ప్రతి ఏటా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆనవాయితీగా వస్తున్న బతుకమ్మ పండుగ వేడుకలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో గల కౌండిన్య మహిళా గౌడ సంఘం, పట్టణ గౌడ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలు అంబరనుంటాయి. ఈ సంబరాలకు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మకు పూజలు చేసి ఆటపాటలతో అందరిని అలరిస్తూ వేడుకలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూ చిత్తుల గుమ్మ శివుని ముద్దుల బొమ్మ అంటూ బతుకమ్మ పాటలను అనుసరిస్తూ మహిళల్లో జోష్ నింపారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అట్ల బతుకమ్మ రోజున గౌడ మహిళ సోదరీమణులతో కలిసి బతుకమ్మ పండుగను ఆడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ, దసరా పండుగను సుఖ సంతోషాల నడుమ జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో గౌడ సంఘం నుంచి మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను జరుపుకోవడం, తెలంగాణ ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను ఎంతో అట్టహాసంగా మహిళలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుకునేలా చేయడం హర్షించదగిన విషయమని తెలిపారు. చరిత్రలో ఫస్ట్ టైం అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా బాగా హ్యూజ్ స్కేల్లో ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ 29th గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వెళ్తుంది. థ్యాంక్ యూ అందరికీ ఇంత ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ. మరియు మహేష్ కుమార్ గౌడ్ గారి సతీమణి సంధ్యారాణి గారికి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. అసలు నేనైతే సంతోషంతో ఇదైపోతున్నా, ఏ మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. అయితే ఇది ఏంటంటే అన్ని గ్రూపులు ఉన్నాయి, మన గౌడ్స్ ఎందుకుంటుందని నేను ఆలోచించి గౌడ్స్ గ్రూప్ స్టార్ట్ చేసిన 1 year ఇది స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి
మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. మహిళలకు అవగాహన కల్పించి వారికి వైద్య పరీక్షలు జరిపి రోగాలను నయం చేసేలా ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రాజశ్రీ తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం జరిగింది. భీమ్గల్ పట్టణ కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ పేరిట వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పీడియాట్రిషియన్, గైనిక్, ఆప్థమాలజిస్ట్, ఈఎన్టీ, డెర్మటాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, సైకియాట్రిస్ట్, డెంటిస్ట్ మొత్తం దాదాపు 9 మంది స్పెషలిస్ట్ వైద్యులు ఆరోగ్య పరీక్షలు జరిపి రోగులకు తగు సూచనలు చేసి మందులు అందజేశారు. టెస్టులకు గాను ల్యాబ్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ 26 సెప్టెంబర్ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో స్పెషలిస్టులచే గర్భిణీ స్త్రీలకు ముందే చెకప్ చేసుకున్నట్లయితే ఆరోగ్యకరంగా మహిళలు బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం ఉందని అన్నారు. కుటుంబాలలో మహిళనే ప్రధానం కాబట్టి మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగానే ఉంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశేషంగా ఈ రోజు మహిళలు వచ్చి తమ ఆరోగ్య సమస్యలకు ఉచితంగా చెకప్ చేయించుకుని వెళ్లారని తెలిపారు. ఈ వైద్య శిబిరం ప్రతి పిహెచ్సిలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 2వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. ఈరోజు భీమ్గల్ పిహెచ్సిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అని ఒక ఆరోగ్య మహిళ కుటుంబం శక్తివంతమైన కుటుంబం అనే టీంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంఘ ఒక ప్రోగ్రాము మనం ఆర్గనైజ్ చేసినారు. దాన్ని మనం ఈ నెల 17 తారీఖు నుంచి మనం అక్టోబర్ 1 వరకు కూడా మనము ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు భీమ్గల్ పిహెచ్లో గైనకాలజిస్టు మరియు పీడియాట్రిషియను మరియు ఆఫ్థల్మాలజిస్టు అండ్ మన జనరల్ ఫిజిషియను ఇట్లా వీళ్ళు ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్క మహిళ కూడా ఇందులో స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళు ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చి వాళ్ళ బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాళ్ళకి తెలియదు, ఎగ్జామినేషన్ ఎట్లా చేసుకోవాలి, ఏ ప్రాబ్లం ఉంటే అది క్యాన్సర్ లక్షణాలు కావచ్చు అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి క్యాంపులకి అందరూ కూడా వచ్చి వినియోగించుకోవాలి. అట్లాగే బీపీ కూడా మరి ఇక్కడ సడన్గా హార్ట్ అటాక్ రావడము, హెడేక్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే హాస్పిటల్ వెళ్ళినప్పుడే బయటపడడం కాకుండా ముందే కనుక చెకప్ చేయించుకుంటే వాళ్ళకు తొందరగా గుర్తించేసి వాళ్ళకు ఇంకా మిగతా కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అట్లాగే డయాబెటీస్ కూడా చాలా మటుకు మనకు వాకింగ్ కానీ సెడెంటరీ ఒక దగ్గర కూర్చోవడము అట్లాంటివి ఎక్కువ మనము రైస్ ఎక్కువ మోతాదులో తీసుకుంటాము. ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం వల్ల మనకు ఫ్యామిలీ హిస్టరీ ఇట్లాంటి అన్ని వల్ల షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా మనం తొందరగా గుర్తిస్తే వాళ్ళకు ఇబ్బందులు లేకుండా మనము కాపాడిన వాళ్ళు అవుతాము. వాళ్ళు టైం టు టైం మందులు తీసుకోవాలి. ఇట్లా తొందరగా గుర్తించడము, టైంలో మెడిసిన్స్ అందించడము, అవసరమైతే వాళ్ళకు మనము స్పెషలిస్ట్ దగ్గరికి మనము తర్వాత రిఫరల్ సర్వీసెస్ ఉంటాయి. సో ఈ రకంగా ఈ సర్వీసెస్ కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అట్లాగే మెయిన్గా లేడీస్లో కూడా రక్తహీనత అనేది ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా కాంప్లికేషన్స్, హార్ట్ మీద లోడ్ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ దినదిన చర్యల్లో కూడా వాళ్ళు సరిగ్గా ఉండకపోవడం అట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి రకరకాల జబ్బులు, విటమిన్ డి అయితే నేను 30 ఏళ్ళు దాటిందంటే కాల్షియం అవసరం, ఇట్లా విటమిన్ పోషకాహారాల గురించి కూడా అన్ని విషయాల గురించి మనకు ఈ క్యాంపు మనము సంకల్పంతో చేస్తున్నాము. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో, అందుకోసమని ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు వచ్చేసి చూపించుకొని వెళ్ళాలని చెప్పేసి. చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆడది అంటే అబల కాదు, ఆదిపరాశక్తి అని రుజువు చేసిన ధీర మహిళ చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు, బడుగు బలహీన వర్గాల ప్రజలను వెట్టి చాకిరీ చేపిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణుర్ దేశ్ముఖ్ ను ఎదిరించారని అన్నారు.
ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో ఇద్దరి మహిళలు ఖురేషి, వ్యోమిక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి భారతీయ మహిళా నారీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, నాగరాజు, బుస్సపూర్ శంకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. దాంతోపాటు ఓబీసీ మోర్చా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారుల అణగారిన వర్గాలకు వారు అణగతొక్కుతూ ఏదైతే అరాజకాలు చేసిరో దానికి భూమి కోసం, భుక్తి కోసం, మా భూమి మా కోసం అని తిరగబడ్డ నిజాం నిరంకుశ పాలనకు తిరగబడ్డ వీరనారి చాకలి ఐలమ్మ. రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ తను పండించిన పంటని అప్పటి నిరంకుశ నిజాం ప్రభువుల తొత్తులు ఫోర్స్గా తీసుకెళ్తుంటే దానికి తిరగబడి పోరాడి తన పండించిన పంట తనకే దక్కాలి అని పోరాడి విజయం సాధించి సాయుధ పోరాటానికి నాంది పలికిన మహిళ చాకలి ఐలమ్మ. ఈరోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళా మనులు అందరూ కూడా భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కానీ, స్వతంత్రం కోసం కానీ, ఎక్కడ అరాజకం జరిగినా కానీ స్ఫూర్తిగా తీసుకొని మహిళా లోకం ముందుకు పోవాలని, మహిళలంటే వంటిల్లు కుందేళ్ళు కాదు, నారీ శక్తి, మహిళా శక్తి అని ఇప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా లోకానికి 33% చట్టసభలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. యుద్ధ ప్రతిపాదికన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలులో దళారీ వ్యాపారులను అరికట్టాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కిరణ్ ను అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రైతు జేఏసీల ఆధ్వర్యంలో శుక్రవారం కలిసి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ మాట్లాడుతూ, భారీ వర్షాల్లో నోటికాడికి వచ్చిన మొక్కజొన్న, సోయా, వరి నీళ్ల పాలైందని, వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసి రైతాంగానికి లక్షలాది రూపాయలు నష్టం కలిగించిందన్నారు. నేటికి అధికారులు నష్టం జరిగిన అంచనా వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనాన్ని తెలియజేస్తుందన్నారు. రోడ్లపై ఆరబెట్టుకున్న మొక్కజొన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారుగా 1,50,000 ఎకరాలు నష్టపోయిందని అన్నారు. మొక్కజొన్న రైతాంగానికి తాటిపత్రిలో వెంటనే సప్లై చేయాలని, తడిసిన కలర్ మారిన మొక్కజొన్నలను ఎంఎస్పీ 2,400 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి బాబన్న, జిల్లా కార్యదర్శి దామోదర్, బి కిషన్, రైతు జేఏసీ నాయకులు డి లింగారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, బి సర్పంచ్ బి కిషన్, జి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణలో ముఖ్యంగా ఆర్మూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. చట్ట విరుద్ధంగా లైసెన్స్ లేని వ్యాపారులు, దళారులు మొక్కజొన్నల్ని ఎంఎస్పీ ధర కన్నా తక్కువ చేసి 1,600 చొప్పున కొనుగోలు చేసే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని, అట్లాగే ఈరోజు ముక్కినే కానీ, తడిసినే కానీ ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటిని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే
రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్ని రకాల పంటలను కొనుగోలు చేసి బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు. అయ్యా, ఈరోజు నిన్న కాక మొన్న కురిసిన భారీ వర్షాలతో దిగుబడి 5-6 క్వింటాల దిగుబడి తగ్గింది కాబట్టి ప్రతి క్వింటాల్కు 400 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని చెప్పేసి రైతు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్లని వెంటనే ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు. శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గాయత్రి నగర్ లో గురువారం సాయంత్రం అమ్మవారి మండపం వద్ద అందెల రవళి నాట్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం అందెల రవళి నాట్యాలయం శిక్షకురాలు అనంత నాగలక్ష్మితో పాటు చిన్నారులకు సత్కారం చేశారు. డిచ్పల్లి 7th బెటాలియన్ పోలీస్ క్యాంప్ లో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు స్థానిక దేవి ఆలయంలో ఉత్సాహభరితంగా బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు గాజులు వేసుకోవడం, వాయనాలు ఇచ్చుకోవడం, కొత్త చీరల పంపిణీ, చేతులకు గోరింటాకు వేయడం వంటి సాంప్రదాయ కార్యక్రమాలను ఆచరించారు. చిన్నవారు, పెద్దవారు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మరింత శోభ తెచ్చారు. ఈ వేడుక ద్వారా పోలీస్ కుటుంబాల మధ్య స్నేహబంధం, సమైక్యత మరింత బలపడగా గ్రామస్తులందరికీ సాంప్రదాయ ఉత్సవాల అనంతనే పంచే ప్రత్యేక అవకాశం ఏర్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, చిన్నపిల్లలు ఉత్సాహభరితంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా చేసుకున్నారు. ప్రాంతీయ అధికారులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధమైన కార్యక్రమాలు పోలీస్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెంచడంతో పాటు సమైక్యత, సాంప్రదాయాల పట్ల గౌరవ భావనను పెంపొందిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. కలెక్టరేట్ సిబ్బంది అంతా సంతోషాల మధ్య వేడుకను జరుపుకున్నారు. గౌరీమాతకు పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని గౌరీమాతకు రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాలు పాల్గొన్నారు. దాండియా, కోలాటాలతో బతుకమ్మ సంబరానికి వన్నె చేకూర్చారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ వేడుక ఔన్నత్యాన్ని చాటారు. ఈ ఉత్సవాల్లో టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం పోరాడదామని సిపిఐఎంఎల్ మాస్లన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సును కోటగల్లీలోని జిల్లా పద్మశాలి భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే కుల వ్యవస్థకు వ్యతిరేకంగాను, దాని నిర్మూలన లక్ష్యంగాను 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ ను ఏర్పరిచారన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన చైతన్య సదస్సులు, సమావేశాలు జరుపుతున్నామన్నారు. మన దేశంలో కుల వ్యవస్థ సామాజిక ప్రజాస్వామ్యానికి, రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రత్యక్షంగా వ్యతిరేకంగాను, ఆటంకంగాను ఉందన్నారు. కులాంతర వివాహాల వల్లనే కుల నిర్మూలన లక్ష్యం సాకారమవుతుందన్నారు. ఈ సదస్సులో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గొట్ రవీందర్, మాస్లైన్ జిల్లా నాయకులు కె గంగాధర్లు, పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు బి మల్లేష్, డి కిషన్, బి మురళి, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కె సంధ్యారాణి, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కె గణేష్, నాయకులు గంగమల్లు, గంగారాం, శంకర్, నాగమణి, భాస్కర స్వామి, రమేష్, అమూల్య, చరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కులాలను, అనగారిన కులాలను, ముఖ్యంగా దళితుల పైన జరుగుతున్నటువంటి దోపిడీ, దౌర్జన్యాలు,
ఇతరత్ర సమస్యలపైన చాలామంది కవులు పాటలు రాశారు, రాతలు రాశారు. జీవితాంతం దీనికోసమే పోరాడినటువంటిది కూడా మనం చూస్తాం. ఇప్పుడు కామ్రేడ్ గంగాధర్ పాడినటువంటి పాట కనపడ్డరాజు రాశాడు. ఏ కులమబ్బి నీదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి మేడ మిద్ద కట్టినప్పుడు ఏ కులమబ్బి నీకే మతమబ్బి అంటే ఇటుకను ఇల్లుని కట్టడానికి మట్టిని పిసికి ఇటుకగా తయారు చేసి నిర్మాణం చేసింది ఎవరు అనే దాన్ని గుర్తించకుండానే కులాలను పెంచి పోషిస్తున్నటువంటి వర్గాలపై నిర్మల్ జిల్లా మామిడి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మామిడి మండల కేంద్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్నాథ్, మెడిసింహరాజు, బాపురెడ్డితో పాటు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన అనంతరం ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉనికి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ క్యాడర్లో మేమున్నామని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషి చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి బతుకమ్మ సంబరాలను జరిపారు. బాన్స్వాడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జాజుల సురేందర్, గంప గోవర్ధన్, హనుమంత్ షిండేలు పాల్గొన్నారు. ముందు గాంజిరెడ్డి కాంప్లెక్స్ లో బతుకమ్మలను పేర్చారు. అనంతరం జూనియర్ కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పార్టీ ఉనికితో పాటు పార్టీ మారిన పోచారంపై పట్టు సాధించాలన్న ఆకాంక్ష మేరకు ఈ వేడుక జరిపినట్టు ప్రజలు గుసగుసలాడుతున్నారు. చాకలి చిట్యాల ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడలో నడవాలని కోటగిరి రజక మండల అధ్యక్షుడు ప్యాట్ల పెంటయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటగిరి మండల కేంద్రంలోని చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం రోజున ఆమె జయంతి వేడుకలను రజక సంఘ సభ్యులు పలువురు నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షులు ప్యాట్ల పెంటయ్య ఆధ్వర్యంలో కోటగిరి ఉమ్మడి మండలంలోని గ్రామంలో బైక్ ర్యాలీతో తిరుగుతూ చాకలి ఐలమ్మ గురించి వివరించారు. చాకలి ఐలమ్మ అమర్ హే అంటూ నినాదాలు చేశారు. అనంతరం రజక సంఘం మండల అధ్యక్షుడు ప్యాట్ల పెంటయ్య, బీఆర్ఎస్ మండల నాయకులు తేల రవికుమార్ మాట్లాడుతూ ముందుగా జయంతి చాకలి చిట్యాల ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాకలి చిట్యాల ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన వీరవనిత, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె బడుగు బలహీన వర్గాలకు కోసం పోరాడిన వీరనారి, వీరవనిత, ధైర్యశాలి అని ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షుడు లాలు, తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విఠల్ గౌడ్, రజక సంఘం సభ్యులు దోమిరెడ్డి రమేష్, ఆంజనేయులు, ఎత్తండ నారాయణ, సుంకిని రాజారాం, అంబదాస్ గౌడ్, కప్ప సంతోష్, సమీర్, సత్యనారాయణ, కాశీరాం, రాములు, సీను, గజేందర్, బాలయ్య, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒకరికి గ్రామ ప్రజలకు పేరు పేరున మరియు రజక సంఘం సభ్యులు అలాగే నా తోటి పాత్రికేయులందరికీ నా తరఫున, నా కులం తరఫున ధన్యవాదములు. భూమి కోసం నేడు ఐలమ్మ జయంతి. చాకలి చిట్యాల ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత. అలాంటి వీరవనిత మా యొక్క కులదైవమైనందుకు మాకెంతో గర్వకారణమని మేము అనుకుంటున్నాము. దాంతో ఈరోజు ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి వచ్చినందుకు పేరు పడిన ధన్యవాదాలు. జై రజక. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మండలంలోని రజక సోదరులందరికీ కూడా చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు. అలాగే ఒక బడుగు బలహీన వర్గాల జాతిలో పుట్టి ఈరోజు ఆ జాతికే గర్వించదగ్గ వీర వనితగా ఎదిగిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రజక సోదరులందరూ కూడా ముందుకు సాగాలని, ఆమె అడుగుబాటల్లో నడుస్తూ ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో
ప్రతి రజక సోదరుడు కూడా చాకల ఐలమ్మ స్ఫూర్తితో భవిష్యత్తులో ముందుకెదగాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రజక సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై రజక, జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. విద్యుత్ కష్టాలను తొలగించి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 kV సబ్స్టేషన్ కే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామ శివార్లలో నూతనంగా నిర్మించి తలపెట్టిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్, డిఈ శ్రీనివాస్ ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మేలు కోరే సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ వినియోగంలో మార్పులు రావాలని, విద్యుత్ ని దుర్వినియోగం చేయొద్దన్నారు. అనవసరంగా లైట్లు వేసి గ్రామ పంచాయతీల పరిధిలో చాలా విద్యుత్ వృధా చేస్తున్నారని, అధికారులు దీనిపై దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని అన్నారు. 3 నెలల నుండి 4 నెలల మధ్యలో సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తుంది అన్నారు. మండల అధికారులు అందరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని, అందుకే పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి బిల్లులు సైతం సకాలంలో చెల్లిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ ప్రశాంత్ రెడ్డి, ఏఈలు ఆనంద్ కుమార్, శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ఉన్నదని దినంలో లైట్లు వేసుడు, స్ట్రీట్ లైట్లు ఉంచుడు, అటువంటి అధికారులపైన యాక్షన్ తీసుకోవాలి. పంచాయతీలు కానీ ఇంకోటి కానీ సిస్టమ్ కరెంట్ ఎంత సేవింగ్ చేసుకుంటే అంత మనకు మంచిది ఉంటుంది. కరెంట్ ఉట్టిగా రాదు. పోలుతూలు కానీ నీళ్ళు కానీ ఇవన్నీ మనం బాగా కష్టపడి చేస్తూ ఉన్నాం. దాన్ని కాపాడుకొని రేపు భవిష్యత్తులో మనకి ఎంత బాగుండేటట్టు చేసుకోవాలి తప్ప మనకు చెరువులతో కొద్ది తక్కున్నాయి. ఆ ఏరియాలలో మనం బోర్ల పైన డిపెండ్ చేసి ఉంటాం, బోర్ల పైన ఆధారపడి ఉంటాం. అటువంటి వాళ్లకు గత 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి పవర్ లేకున్నా కరెంటు లేకున్నా ఇది వేస్తే 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అవుతాయని, ఆ ఖర్చు నేనేంటికి, ఆ ఖర్చు మిగులుతో నాకు కమిషన్కి దొరుకుతాయి, నేను ఇంకో పని చేయొచ్చు అన్న ఉద్దేశాలు ఉంటాయి ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ చెప్పలేదు, నాకు రైతులు ఎవరు చెప్పలేదు. మేము అధికారులు డిస్కషన్ చేసి మాట్లాడుకున్న తర్వాత కరెంటు ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, మనకు ఇబ్బందులు తీర్చడానికి ఏం చేయాలని ఎస్సీ గారు కన్సల్ట్ అధికారులు అందరూ కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా రాకుండా మనం బోధన్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు 3 సబ్ స్టేషన్లు ఇస్తాము. నిన్న ఒకటి వేసాం టౌన్లో, ఇప్పుడు గాంధీనగర్లో హనుమాన్ బాబులో ఒకటి వేస్తూ ఉన్నాం, జాడీలో ఇప్పుడు ఇంకోటి వేస్తూ ఉన్నాం. ఇటువంటి తప్పనిసరిగా వేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరం కూర్చుండి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ, నేను కూడా మీ వాళ్ళకు కూడా మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కానీ కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైనా వ్యవసాయ భూములకి రాకుండానే బాగుంటుంది. అయినంత మట్టుకు తప్పదంటే అది వేరే సంగతి, అయినంత మట్టుకు అట్లనే చేస్తామని చెప్తా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను ఎలక్ట్రిసిటీ వాళ్ళని. అదేవిధంగా మన 3-4 మంత్స్లో కంప్లీట్ చేస్తారు. మనం 2వ పంట మనం ఇబ్బంది పెట్టకుండా ఆడేది ఈడేందంటే అది కరెక్ట్ కాదు. మొన్న దాకా నువ్వు నడిచినేవు కానీ ఇప్పుడు నడవదు. నేను మీకు ఎటువంటి మా పార్టీ స్వార్థం మా స్వార్థాలు లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు మనం తొలగిస్తే వాళ్ళు బాగుపడతారు ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇంత వాహనాలు వచ్చే అవసరం ఏమున్నది, ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు కంప్లీట్ అయితే మనకు బాగుంటుందన్న ఉద్దేశంతో వస్తూ ఉన్నాం.
దానికి మండల అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించుకోవాలి. ఎక్కడన్నా ఒక దుర్మార్గులు ఉంటారు, వాళ్ళని లెక్కన పెట్టద్దు. వాడు అంటున్నాడు ఈడు అంటున్నాడు అంటే ఇప్పుడు అంకాపూర్ కూడా పోయొచ్చాం. ఒకడు రమ్మంటాడు, ఒకడు అద్దంటాడు. నా డ్యూటీ ఎక్కడైనా కానీ మేము కూడా పార్టీలకు అతీతం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్లకు దుర్గామాత కృపా కటాక్షాలు కోటగిరి మండల ప్రజలపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని సర్వ సమాజ్ కమిటీ పూజలు జరిపారు. కోటగిరి రాజు మహారాజ్ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామాలలో దుర్గామాత ప్రతిష్టాపన చేసిన చోట నిత్యం పూజా కార్యక్రమాలతో పండగ వాతావరణం తలపిస్తుంది. శుక్రవారం 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. కోటగిరి మండల కేంద్రంలో శ్రీ సార్వజనిక్ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 108 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం విజయ మహారాజ్, రాజు మహారాజ్, దత్తాత్రేయ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోటగిరి ఎస్ఐ సునీల్ దంపతులు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులచే కోలాటాలు, నృత్యాలు, వక్తలచే ఉపన్యాస కార్యక్రమాలు, నిత్యం భజన కార్యక్రమాలు నిర్వహణ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సార్వజనిక ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని 5వ రోజైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు లలితా త్రిపుర సుందరి లక్ష్మీదేవి అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ముత్తైదులతోటి 108 మంది ముత్తైదులతోటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చక్కగా అంగరంగ వైభవంగా అందరూ ముత్తైదులు పాల్గొని అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని చక్కగా కుంకుమార్చనను తర్వాత ఆరోపణలు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్యేశ్వర్యాదులు ప్రసాదించి చక్కగా అమ్మవారి కృప అందరి మీద ఉండి అందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొనాలని నమో దేవై మహాదేవై శివాయై సతతం నమః నమః ప్రతిభద్రాయై నియతాం ఈరోజు అమ్మవారి శరన్నవరాత్రి వాళ్ళు 5 రోజులు అమ్మవారి లలితా మహాత్రిపుర సుందరి అవతారం ఉన్నది. దీనివల్ల ఈరోజు అందరు మహాలక్ష్మి రూపం కూడా ఈరోజు అమ్మవారి ఉన్నది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. దీనికోసం కూడిన వాళ్ళ అందరు భక్త మండలి అందరూ భక్తులతోనే కలిసి సామూహిక కుంకుమ కార్యక్రమం సార్వజనిక నవరాత్రి జరిగింది. నవీపేట్ మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షులు శైలేష్ ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించారు. నవీపేట్ మండలం నాగేపూర్ సొసైటీలో చైర్మన్ శైలేష్ కుమార్ అధ్యక్షతన మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సొసైటీ పరిధిలో కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది అని, మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయాలని, అదేవిధంగా రైతులకు రావాల్సిన బోనస్ ను వెంటనే మంజూరు చేయాలని తీర్మానించారు. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక అప్పులను వసూలు చేయటం మరియు చట్టపరమైన చర్యలు తీసుకున్నటకు తీర్మానించారు. గోదావరి వరద ముప్పు గురైన పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమేష్, డైరెక్టర్లు సాయన్న, మనోజ్, అంబర్ సింగ్, రవీందర్, శ్రీనివాసరావు, ధర్మాజీ రైతులు పాల్గొన్నారు. ఈ రోజు జరిగే మహాజన సభలో రైతులందరి కోరిక మేరకు ఏదైతే మొదటగా వరి కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాల్లో కూడా సహకార సంఘాల ద్వారా చేపట్టాలని చెప్పిన ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీలో భాగంగా సొసైటీ పరిధిలోని కొంతమంది రైతులకి రుణమాఫీ వచ్చింది. మిగిలిన రైతులందరికీ కూడా మిగిలిన మొత్తాన్ని కూడా రుణమాఫీలో ఇవ్వవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోర్టు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి బోనస్ ఏదైతే ఉందో వేసంగి పంటకి సంబంధించిన 50,000 బస్తాలు మేము 50 కుంటలు 1,25,000 బస్తాలు మేము కొనుగోలు చేయడం జరిగింది సంఘం ద్వారా. వాటికి సంబంధించిన బోనస్ రావాల్సి ఉంటే అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సిన బోనస్ రైతులందరికీ కూడా త్వరలోనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా వచ్చిన వడ్డీ రాయితీని సభ్యుల వారి వారి సేవింగ్స్ ఖాతాల్లో కూడా వాళ్ళకు జమ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం సమయం లోపల రెన్యువల్ చేస్తున్న రుణాలకి వడ్డీ రాయితీ ఇస్తుంది కాబట్టి
సభ్యులందరూ కూడా ఎటువంటి డిఫాల్ట్ కాకుండా ఇన్ టైం లోన్ రెన్యువల్ చేసుకోవడానికి కృషి చేయాలని చెప్పని అందరినీ కోరడం జరిగింది. తర్వాత గోదావరి వరదకి ముంపు గురైన గ్రామాల్లోని పంట పొలాల్ని నష్టపరిహారం పంట నష్టం జరిగిన వాటికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని మరియు వ్యవసాయ శాఖ ద్వారా అన్ని సర్వే చేయించి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి కోరుతూ నూతన మద్యం పాలసీ 2025-2027కు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల కాలపరిమితి నవంబర్తో ముగియనుంది. జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మాట్లాడుతూ నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం పలుకుతున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాలకు గాను నిజామాబాద్ 36, ఆర్మూర్ 25, బోధన్ 18, భీమ్గల్ 12, మోర్తాడు 11 చొప్పున దుకాణాలు నెలకొల్పడానికి వీలుగా టెండర్లు వేయవచ్చన్నారు. ఎస్టీ, ఎస్సీ, గౌడ సామాజిక వర్గాలకు 24 మద్యం దుకాణాలు కేటాయించారు. దరఖాస్తు చేసుకున్నటకు 3 లక్షల ఒరిజినల్ డీడీ లేదా చలన్, సెల్ఫ్ సర్టిఫైడ్ ఆధార్, పాన్ కార్డ్, 3 కలర్ పాస్ ఫోటో సైజ్ ఫోటోస్, రిజర్వ్డ్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నటకు ప్రభుత్వం నుండి జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రం, దరఖాస్తులు ఫారంతో జతపరచాలన్నారు. దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సుభాష్ నగర్ లో స్వీకరిస్తామన్నారు. దరఖాస్తులు చివరి తేదీ అక్టోబర్ 18 అని తెలిపారు. 23న భారతీ గార్డెన్స్ లో డ్రా తీయబడనని చెప్పారు. నాతో పాటు మాకు 5 స్టేషన్లు ఉన్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ స్వప్న గారు, మోర్తాడు సిఐ గుండప్ప గారు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిఐ విలాస్ కుమార్ గారు, బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు గారు, ఆర్మూర్ ఎక్సైజ్ సిఐ అంజిత్ రావు గారు, భీమ్గల్ ఎక్సైజ్ సిఐ వేణుమాధవ్ గారు. మన నిజామాబాద్ జిల్లాలో 5 ఎక్సైజ్ స్టేషన్లు, ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఉంటుందండి. తెలంగాణ ప్రభుత్వము జీవో నంబరు 93 ద్వారా గత నెలలో వచ్చింది. నూతన ఎక్సైజ్ పాలసీని అనౌన్స్ చేసింది. దాని ప్రకారము జిల్లాలో 102 షాపులు అండి. గత 3 లీజ్ ఇయర్స్ నుంచి అంటే 21, 23, 23, 25, ఇప్పుడు 25, 27 పాలసీ కూడా 102 షాపులను నోటిఫై చేసింది గవర్నమెంట్. ఆ 102 షాపులలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుందండి రిజర్వేషన్స్ ఫైనలైజ్ చేయడానికి. నిన్న సాయంత్రము మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసరు, జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసరు మరియు జిల్లా ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీసరు వాళ్ళు 3 మెంబర్స్, నేను కన్వీనర్ ఉంటాను. డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కన్వీనర్ ఉండి 5 మెంబర్స్ కమిటీ ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 102 షాపుల్లో మన జిల్లాలో గౌడ్స్కి 11 షాపులు, ఎస్సీస్కి 11 షాపులు, ఎస్టీస్కి 2 షాపులు కేటాయించింది. అది ఎవరే కేటాయించారో నిన్న ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న రిజర్వేషన్స్ కేటాయింపులు జరిగాయండి. ఈ జిల్లాలో మొత్తం 102 షాపులకు గాను 11 షాపులు గౌడ్స్కు కేటాయించడం జరిగింది నిన్న. అందులో ముగ్పాల్ అంటే నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మోపాల్, తర్వాత బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రేంజల్, ఆర్మూర్ మున్సిపాలిటీ 1, జక్రాన్పల్లి, తర్వాత ముప్కాల్ మెండోరా దగ్గర ముప్కాల్, భీమ్గల్ మున్సిపాలిటీలో 3 షాపులు, మోర్తాడ్లో 1, కమ్మర్పల్లిలో 2 షాపులు గౌడ్స్కు కేటాయించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఎస్సీస్కి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 షాపులు, తర్వాత మోపాల్లో ఇంకో 2nd షాప్ ఉంది అక్కడ, అది ఎస్సీస్ కేటాయించడం జరిగింది. బోధన్ మున్సిపాలిటీలో 1, కోటగిరి మండల్ హెడ్ క్వార్టర్లో 1, ఆర్మూర్ మున్సిపాలిటీలో 1, బాల్కొండలో 1, మెండోరాలో 1, దర్పల్లిలో 2 ఎస్సీలో కేటాయించడం జరిగింది. మిగతా 2 ఎస్టీలకు 1, ఆర్మూరు, అంకాపూర్ విలేజ్ది ఎస్టీకి కేటాయించడం జరిగింది. కమ్మర్పల్లిలోని బషీరాబాద్ షాప్ నంబర్ 1 ఎస్టీస్కి కేటాయించడం జరిగింది. తర్వాత మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము 5,000 జనాభా లోపు ఉంటే 50 లక్షల లైసెన్స్ ఫీజు అండి ప్రతి సంవత్సరం కట్టాలి. 5,000 నుంచి 50,000 వరకు ఉంటే 55 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుంది. 50,000 ఎబోవ్ నుంచి అంటే 50,000 1 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాము. తర్వాత 1,00,000 నుంచి 5 లక్షల మధ్య ఉంటే 65 లక్షల ఫీజు ఉంటుంది. మన జిల్లాలో మొత్తం 4 కేటగిరీల లైసెన్స్ ఫీజు ఉన్నాయండి. 50 లక్షల పరిధిలో 15 షాపులు ఉన్నాయి, 55 లక్షల పరిధిలో 42 షాపులు ఉన్నాయి, 60 లక్షల పరిధిలో 16 షాపులు ఉన్నాయి, 65 లక్షల పరిధిలో. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా బాసర గోదావరి బ్రిడ్జ్ ని, కందకుర్తి బ్రిడ్జ్ ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. వంతెనపై నుండి వెళ్లే వాహనదారులకు పలు సూచనలు చేశారు.
నవీపేట్ మండలంలోని ఎంచ గ్రామ సమీపంలో గల బాసర గోదావరి బ్రిడ్జ్ ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. నిత్యావసర సమయంలో సంబంధిత నవీపేట్ పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ను సంప్రదించాలని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాస్త్రోక్త పూజల నడుమ డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాలు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి నేటి మహిళా లోకానికి సాకలి అయిన ఆదర్శమన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. విద్యుత్ సమస్యలను దూరం చేయడమే లక్ష్యం. సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం. బాన్స్వాడలో భారీగా బతుకమ్మ సంబరాలు తరలి వచ్చిన మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజలు. నూతన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ ప్రారంభం. జిల్లాలో 102 మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.